అందరికీ వందనాలు. దేవుని మాటలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక నెల దాటిపోయి మరొక నెలలోకి వచ్చేసాం. నూతన సంవత్సరం వచ్చి ఒక నెల దాటి మరొక నెల వచ్చేసింది. ప్రయాసపడ్డామా? కష్టపడ్డాం ఏమన్నా? గాలి పొట్టుని ఎగరగొట్టినట్లు దినాలు ఎగిరిపోతూ ఉన్నాయి. మన జీవితం ఎలా గడిచిపోతుందో చూస్తున్నా ఉన్నా మనం ఏం చేస్తున్నాము అనేది పరిశీలించుకునే ఓపిక సమయం ఎవరికి లేదు. రోజులు వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం అనే క్రమంలో ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మరొకసారి మన శరీరాన్ని పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి దేవుని మాటలను చూస్తూ మన జీవితాన్ని బాగు చేసుకుందాం. మనం నేర్చుకుంటున్నాం పేతురు రాసిన 2వ పత్రికలో నుంచి 1వ అధ్యాయంలో ఉన్న ఒక పట్టికను అనుసరించి పరలోకానికి గనక సమృద్ధి అయిన ప్రవేశం ఒక వ్యక్తి పొందుకోవాలి అని అంటే ఆ వ్యక్తి ఎలా బతకాలో చెప్పిన ఆ క్రమాన్ని అనుసరించి మనం నేర్చుకుంటున్న విషయాలు. అందులో భక్తి యందు సహోదర ప్రేమలో సహోదర ప్రేమ అంటే ఏంటో మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఆ సహోదర ప్రేమలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇద్దరు సహోదరుల మధ్య ఎప్పుడూ కూడా ఒక లక్షణం ఉంటుంది. ఏంటనంటే పంచుకొనుట అనే ఉంటుంది. పంచుకొనుట ఏం నేర్పిస్తుందో అనేది మనం నేర్చుకోవడానికి ఈ వారం ప్రయత్నం చేద్దాం. ఇద్దరు సహోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళు నాన్నగారు ఏదన్నా తెచ్చారనుకోండి ఇంటి దగ్గర నుంచి, వారు పంచుకుంటారా పంచుకోరా? ఎలా పంచుకుంటారు? 50-50. ఇద్దరు ఉన్నారనుకోండి, అవి హాఫ్ చేసుకొని, అరే అన్న ఇది నీకు, తమ్ముడు ఇది నాకు అని చెప్పి పంచుతారు. నిజానికి అలా పంచుకోరు. అందుకే ఏం చేస్తుంది, అమ్మ ముందే వీళ్ళు ఎక్కడ కూడేసుకుంటారని చెప్పి అది ముందే హాఫ్ చేసి చిన్నోడికి సపరేట్గా పిలిచి ఇది నువ్వు తినరా అని అంటుంది, పెద్దోడికి సపరేట్ పిలిచి ఇది నువ్వు తినరా అని అంటుంది. పంచుకునే ఇది వయసును బట్టి వస్తుందనంటే ఎదిగిన తర్వాత కూడా రాదు, పెద్ద అయిన తర్వాత కూడా సర్లే అక్కకి పరిస్థితి బాగలేదు కదా, నువ్వు తీసుకో, నువ్వు ఆనందించు అని చెప్పలేరు. కానీ సహోదర భావం పంచుకుని ఇది వస్తుంది. బయటోడికి ఇచ్చి పంచుతారా? పంచరు. సహోదరుడు కాబట్టి పంపకం అనేది, పంచుకొనుట అనేది ఉంటుంది. పంచుకొనుట అనే లక్షణం మనం ఆ సహోదర ప్రేమలో మనకిష్టం లేకపోయినా చేసే ఒక లక్షణం కదా. పంచుకొనుట అనేది ఇష్టం లేకపోయినా సహోదర ప్రేమ ఉంటుంది కాబట్టి అది చెయ్యాలి. కాబట్టి ఏం చేస్తాం? పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, ఈ పంచుకొనుట అనేది ఏం చెప్తుంది అని అంటే, చాలామంది అనుకుంటారు అదొక క్వాలిటీ కదా అని అనుకుంటారు. కానీ అది వ్యక్తిత్వం. మీ పక్కవాళ్ళతో చెప్పండి, పంచుకొనుట ఒక పనో ఒక క్రియో కాదు, అది నీ వ్యక్తిత్వాన్ని బయట పెడతాది అని చెప్పండి. వ్యక్తిత్వాన్ని బయట పెట్టే లక్షణం పంచుకొనుట. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఏంటో బయటకు చెప్పేస్తుంది, మన గురించి ఏంటో బయటకు సాక్ష్యం తెలియపరిచేస్తుంది పంచుకుంటా అనేది. అంత విషయం పంచుకున్నట్లో ఉంటుంది. హాస్టల్లో మొన్న 12 days క్యాంప్లో ఒక అబ్బాయి, కొంచెం వయసు చిన్నోడు, 12 రోజులు ఉంటారు కాబట్టి బట్టలు తెచ్చుకునేటప్పుడు ఒకరోజు ఉతుక్కోవడం చేస్తూ ఉంటారు. ఒక సాయంత్రం పూట పురుషులు, ఒక సాయంత్రం స్త్రీల ఉతుక్కుంటప్పుడు ఆ చిన్నోడు కూడా బట్టలు ఉతుకుతున్నాడు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు బట్టలు ఉతకడం అని అంటే, ఆ తమ్ముడు ఏం చెప్పాడు అని అంటే, అన్న ఎంత క్లాసులు అవుతున్నాయి, బట్టలు ఉతకడం కష్టమే కానీ నేను హాస్టల్లో ఉంటానన్నా, అందుకు బట్టలు ఉతికేటప్పుడు ఒరే నువ్వు బకెట్లో కొంచెం నీళ్ళు పట్టారా అని చెప్పి నా స్నేహితులకి చెప్తా ఉంటాను. వాళ్ళు పట్టేస్తారు. ఒకడేమో జాడించేస్తూ ఉంటాడు, నేను ఉతికేసుకుంటాను. ఇలా నేను నేర్చుకున్నానన్న. అందుకే ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మనకు అన్నోళ్ళు తమ్ముడోళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒకరిని పిలిచి అన్న నువ్వు ఇచ్చేసాను అది చేశాను అలాగోలాగా నేను పని చేసేసుకుంటున్నానన్నా, నా బట్టలు ఉతికేసుకున్నానన్నా అని చెప్పాడు. ఇప్పుడు ఆ హాస్టల్లో పెరిగేటప్పుడు అందరూ అన్నదమ్ముల్లా ఒక ఇంట్లో ఉంటారు. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన అన్న అనుకునే, తమ్ముడు అనుకుని, లేకపోతే ఒరే అనుకుని ఆ స్నేహ భావాన్ని మధ్య, ఆ సహోదర భావాన్ని మధ్య వారు కొన్ని పనులు పంచుకొని కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకొనుట, పంచుకొనుట అనే అనుబంధపు పదాలు సహోదరుల మధ్య ఉంటుంది. అందుకే పోయిన వారం మనం నేర్చుకొనుట గురించి నేర్చుకున్నాం.
ఈ వారం పంచుకొనుట గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో ఆ పంచుకొనుట అంటే వారు కొన్ని పంచుకొనుట ద్వారా నేర్చుకుంటారు, నేర్చుకొనుట ద్వారా పంచుకోగలుగుతారు. ఆ సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ పంచుకొనుట అనేది ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని బయటపెడతా ఉంటుంది. ఈరోజు మనం ఒక 5 విషయాలు నేర్చుకుందాం. ఈ 5 విషయాల్లో నుంచి ఆ పంచుకొనుట అనే దాని విషయంలో మనం ఎలాంటి సహోదర ప్రేమ కలిగి ఉన్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటనంటే, పంచుకొనుట అనేది ఎలా కనపడుతుంది అని అంటే, నువ్వు ఇచ్చేది నువ్వు ఇచ్చుకునేది. మీ పక్కలతో మాట చెప్పండి. పంపకం అని అంటేనే ఇవ్వడం కదా. పంచుకొనుట అంటే నువ్వు ఇచ్చేది నువ్వు ఇచ్చుకునేది. నువ్వన్నీ ఇవ్వగలవా అని అడగండి మీ పక్కల్ని. నీ దగ్గర ఉన్నవన్నీ అన్నీ ఇవ్వగలవా? ఏమంటారు అన్నీ ఇవ్వగలవా అంటే? మనకి ఏది వేస్ట్ అయిపోద్దో అవన్నీ మూట కట్టేసి ఇవి తీసుకోమను. ఈ కొంతమంది మరొకరికి ఇప్పుడంటే బట్టలు చాలా చీపుగా దొరికేస్తున్నాయి, కానీ ఒకప్పుడు బట్టలు ఖరీదుగా ఉండేవి, కొనాలంటే ఇబ్బంది అయ్యేది. అప్పుడు ఏం చేసేవారంటే, ఎవరి దగ్గరైనా కొంచెం పాత పడితే బట్టలు వారు మరొకరికి ఇచ్చి వారి అక్కర అవసరత తీర్చేవారు. ఈ పంచుకునే దాంట్లో మనకి గుండీలన్నీ బాగుని ఇస్తారా, ఏదో గుండీలు ఊడిపోయి ఇచ్చేస్తారా? గుండీలు ఊడిపోతే ఆడేదో పిన్ని చెట్టుకుని బతుకుతాడులే అన్నట్టు ఇవ్వడం ప్రారంభిస్తారు. అది నీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టదు. పెట్టదా? బైబిల్ ఏం చెప్తుంది అంటే, నువ్వు నీకేం చేయాలని కోరుకుంటావో ఇతరులకు నువ్వు అలా చేయి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంటుంది. ఆ మాట మనం చదివినప్పుడు మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నీ గురించి మాత్రమే కాక నీ పక్కోడి గురించి, నీ పొరుగువాడి గురించి, నీకు సంబంధం లేని వాడి గురించి కూడా ఆలోచించు అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఈరోజు పంచుకునేటప్పుడు అది మనకి ఫస్ట్ ఏం కోరుకుంటుందంటే, నువ్వు నీ గురించి ఆలోచిస్తావా, నీ పక్కోడి గురించి కూడా ఆలోచిస్తావా అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇప్పుడు మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటామా, ఇతరుల గురించి కూడా ఆలోచిస్తామా? మనకి మనదంతా బాగుంటే చాలు, మనదంతా సెట్ అయిపోతే చాలు, మనకు కావాల్సిందంతా పొందేసుకుంటే చాలు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు ఆలోచించండి, దేవుని మాట మనం వ్యక్తిత్వాన్ని సరిచేసుకునే లక్షణం సహోదర ప్రేమలో మనం చూడగలం. అది ఎక్కడ అనంటే పంచుకునేట ద్వారా. ఇప్పుడు పంచుకునేటప్పుడు సంఖ్యాకాండము 32వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 6వ వచనం. మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా అని వాళ్ళు అడుగుతున్నారు. అంటే సహోదరులు 12 మంది ఉండేటప్పుడు వారిలో ఒక గుంపుకేమో ప్రాంతం స్వాస్థ్యంగా ఇవ్వబడింది, మరొక గుంపు ఇతర సహోదరులు వారు పొందుకోవాల్సిన స్వాస్థ్యం ఎక్కడుంది అని అంటే కొంతమందితో యుద్ధం చేసి అది పొందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మోషే గారు చెప్తుంది ఏంటంటే, మీకు స్వాస్థ్యం ఇక్కడ ఇవ్వబడింది, మీరు కోరుకున్నారు కదా, అందుకు మీకు ఇచ్చాను. మీ సహోదరులు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, మీరు వాళ్ళతో వెళ్ళరా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఒకరి కష్టంలో ఉన్నారు అని అంటే, ఒకరి ఇబ్బందులు ఉన్నారు అని అంటే సహోదరులే. నాకు నెమ్మది ఉంది కదా, ఆడేదో పడతాడు, ఆడి పాటలు ఆడి పడినాయి, నేనెందుకు పడాలి, నేనెందుకు ఆడి దగ్గరికి వెళ్ళాలి అనే మాటలు ఈరోజు మనం వినమా? సహోదరుల్లోనే ఒకటి కష్టం వస్తే ఆడి కష్టాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అని అంటే, ఆడి ఇబ్బందిని నువ్వు పరామర్శించలేకపోతున్నావు అని అంటే, ఆడి నొప్పులో నువ్వు వెళ్ళి నీ మాట సహాయం కూడా నువ్వు చేయలేకపోతున్నావు అని అంటే, అసలు మన వ్యక్తిత్వం ఏంటి? పంచుకోవడం అంటే ఆస్తులా? పంచుకోవడం అంటే లాభాలా? కష్టం కాదా? నొప్పి కాదా? బాధ కాదా? ఒకరి ఇబ్బంది కాదా? సహోదర ప్రేమ అంటే ఏంటి?
ప్రేమ ఎప్పుడు అవసరం? గాయపరిచినప్పుడు కాదా? ప్రేమ ఎప్పుడు అవసరం? ఇతరులను నొప్పించినప్పుడు కాదా? ప్రేమ ఎప్పుడు అవసరం? వారు నిస్సహాయులుగా ఉన్నప్పుడు కాదా? ఈరోజు మనం ఆలోచిస్తే సహోదరులుగా నువ్వు పొందుకున్న స్థిరపడిన స్థితి మరొకరికి అవసరం అవుతుందేమో, మరొకరికి ఆ సహాయం అవసరం అవుతుందేమో అని చెప్పి ఆలోచన లేని పరిస్థితి. ఒకసారి ఈ మాట చదుదాం. ప్రసంగి 11 2వ మాట. ప్రసంగి 11వ అధ్యాయము 2వ మాట చదువుదాం. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు అని చెప్తా ఉంది. అంటే ఏ రోజు ఎలాగుంటుందో నీకు తెలియదు. నీకు కనపడినోడి కల్లా సహాయం చేసి పెట్టు, మేలు చేసి పెట్టు, ఉపయోగపడు అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఏడుగురికి ఎనమండుగురికి నువ్వేం చేయాలంట? నీ భాగాన్ని ఇవ్వు, నువ్వు పంచిపెట్టుకో. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక యాపిల్ ముక్క నీ దగ్గర ఉందనుకోండి, నీ పిల్లోడికి ఇవ్వాలి. అక్కడేమో 5 పిల్లలు ఆడుకుంటున్నారు. పిలిచి అందరికీ 5 ముక్కలు కొత్తదా తల్లి? లేకపోతే ఆయన రహస్యంగా పిలిచి ఒరే నువ్వు తినేసి అప్పుడు ఇలా ఆడుకో అని చెప్తుందా తల్లి? జాయిగా ఒరే శంకరు ఇటొచ్చి ఇలారా ఇలారా అని పిలిచి ఆడికి జాగ్రత్త కూర్చొని ఆడి జాయిగా తినేసిన ఇప్పుడు మూతుడుచుకు మళ్ళీ అడుగుతా తినేసి నీళ్ళు తాగేసి వెళ్ళరా. ఏటో భావం మన ప్రేమ. నీ భాగాన్ని పంచి పెట్టుకునే ఇది నువ్వు తల్లిగా నేర్పించకపోతే రేపు పొద్దున్న ఆడేం చేస్తాడు? మా అమ్మకి తెలిసిపోద్దే, నువ్వు చెప్పుకో అని అలా ఆవిడతో చెప్తాడు. నువ్వు నేర్పించిందే కదా, నువ్వు విత్తిందే కదా, నువ్వు కొయ్యవా? వస్తావు కొయ్యవా? కాబట్టి నువ్వేం విత్తుతున్నావో జాగ్రత్తగా ఆలోచించు. పంచి పెట్టుకునే ఇది బైబిల్ చెప్పింది. 7 ఎనమండుగురికి అని అంటే దాని ఉద్దేశం నీ ఊహకు మించి నీ చెయ్య ఇవ్వగలిగేదిగా ఎల్లు, పంచుకునేదిగా ఇల్లు. ఒకడు అవసరత చూడు, ఒకడు దుఃఖాన్ని చూడు. ఒక ఇల్లు ఉన్నది అని అంటే ఆ వీధిలో సుమారుగా ఒక 10-15 ఇల్లులు ఉంటే ఆ 10-15 ఇళ్ళు గురించి నువ్వు వారి గురించి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? వారు ఏ పరిస్థితిలో ఉన్నారో వారి గురించి మాట్లాడుకోగలిగి, తెలుసుకోగలిగి, వారి దుఃఖంలో నువ్వు పరామర్శించగలిగే ఆ సహవాసం మనకుందా అని అంటే మనం ఆలోచిస్తే చెప్పగలుగుతాం. ఏమోనండి ఆ ఇంట్లో అలా ఎక్కడున్నారో మనకు తెలీదు. మరి నువ్వు ఎలాంటి సంబంధివి? నీ సంబంధం ఎలాంటిది? నీ పొరుగువాడి గురించిన బాధ్యత భారం నీకు లేదా? ఒక క్రైస్తవుడు ఆయనకి చెప్పబడిన మాట, నీ భాగము నీ సహోదరునితో పంచుకో, వారికి ఇవ్వు, వారి అక్కర తీర్చు, వారి అవసరం తీర్చు. మనకి ఎప్పుడు కూడా ఉన్నోడికే పెడతాడంట, లేనోడు కూడా ఎవరి దిగి పెడతాడు? ఉన్నోడికే పెడతాడు. ఉన్నోడికి పెట్టి లేనోడు ఉన్నోడికి పెడితే లేనోడు ఎలాగుంటాడు? ఆఖరికి ఎప్పటికీ లేమిలోనే ఉంటాడు. గ్రామంగా మనకు ఒక చక్కటి ఐక్యతని ఎలా తీసుకోవాలి అని అంటే మనం అందరం సమిష్టిగా ఉండాలి. మొదటగా దేవుణ్ణి అంగీకరించిన వారి దృష్టిలో పడిన ఒక గొప్ప ఉన్నత లక్షణం అది. ఒకసారి ఈ మాట చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. తమకు ఏదైతే ఉందో అదంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారంట. అంతేకాదు, ఇది ప్రారంభంలో వారు నమ్ముకున్న దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఏది వారిలో ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ సమిష్టిగా ఉంచుకున్నారు. అంతేకాదు 4:32 వచనం రామ. అపోస్తుల కార్యంలో 4:32 వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. కలిగినదంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. రెండోది, ఏది తమది కాదు అని అనుకున్నారంట. ఇప్పుడు ఈ మాట అనడం సులువా కష్టమా? నువ్వు ఇవ్వగలిగేది, నిన్ను ఇచ్చుకునేది అని అంటే నీ దగ్గర ఉంది ఏది నీది కాదుగా భావించాలి. మన దగ్గర ఉన్నది ఏదైనప్పటికీ కూడా అది మన కానిదిగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో భావిస్తామో అది నీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. అందుకే అన్నాను, పంచుకునటం అనేది ఒక లక్షణం మాత్రమే కాదు, నీ వ్యక్తిత్వాన్ని బయట పెట్టేదని. ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఉన్నవన్నీ మనవా? ఎవరైనా వాటిని సులువుగా తీసుకొని వాడుకొని ఉపయోగించుకొని మళ్ళీ మనకి ఇవ్వచ్చా? మీ దగ్గర ఉన్నవన్నీ మీవా? ఎవరైనా వాడుకోవడానికి అందుబాటులో ఉంచగలరా? ఇవ్వగలరా?
ఇవ్వగలరా? నువ్వు అందరిది వాడేయచ్చు, నీది ఎవ్వరు వాడకూడదు. ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నాయి లేదు, ఇప్పుడు కూడా ఉండొచ్చు, మనం ఇంకా పల్లెటూరులోనే ఉన్నాం కాబట్టి మన దగ్గర ఆ మంచి కట్టుబాట్లు ఉంటాయి. ఏంటనంటే రోకలే ఎవరో ఒకరి దగ్గర ఉంటుందండి, లేకపోతే తిరగలే ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి అందరూ పట్టుకెళ్ళి వాడుకొని తెస్తారు. తెచ్చి ఎలా పట్టుకెళ్ళి అలా తెస్తారా? పట్టుకెళ్ళి ఆ పిండి అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది, దంచింది అలాగే ఉంటుంది, అన్నీ అలాగే ఉంటే తెచ్చేస్తారు. పట్టుకెళ్తారు కానీ పంచుకుని ఇది నీకు ఉంటుంది. రాయ ఎరిగిపోదు, రోగలే పాడైపోదు కదా, రెండు పాడైపోతాయి. అవి పంచుకోవడానికి ఇష్టమే, ఎందుకు? అది పాడవద్దు కాబట్టి. పాడవద్దంటే ఇస్తారా? బండి పాడవద్దంటే ఇస్తారా? బండి తీసుకోవడానికి ఇష్టపడ్డా కానీ రోకలే తిరగలు మాత్రం ఇస్తా ఉంటారు. నీవు ఇచ్చిన వానికి సరైన లెక్క అప్పచెప్పగలవా? పొందుకునేటప్పుడు చాలా ఇష్టమే, ఇచ్చేటప్పుడు అలాంటి మంచి హృదయం మనకు ఉంటుందా? మంచి భావం మనకు ఉంటుందా? ఆలోచించండి. పంచుకునేటప్పుడు వీళ్ళేమనుకున్నారంట, తమది కాదు అనుకున్నారంట. నీది కాదు అనుకోండి, నీకు బాధ ఉంటుందా? నీది కాకపోతే నీకు బాధ ఉంటుందా? ఇది నాది కాదు అనే భావన ఏం చేస్తుంది? చక్కటి మంచి హృదయాన్ని మనకిచ్చి ఎవరు ఎలా చేసినా దాన్ని నువ్వు బాగు చేసుకునేలా చేస్తుంది, బాగు చేయడానికి నీకు మనసు ఇస్తుంది. కాబట్టి పంచుకునే భావంలో నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఆలోచించేటప్పుడు మన జ్ఞానాన్ని ఇవ్వాలి. అలాగే జ్ఞానం అనేటప్పుడు మనం ఎలాంటి జ్ఞానం ఇవ్వగలం? మనకి ఏ జ్ఞానం తెలిసినప్పటికీ కూడా దాన్ని పంచుకోవడానికి ఇష్టపడాలి. అది మనం చదువుకునే జ్ఞానం అయి ఉండొచ్చు, లోకంలో తిరిగిన జ్ఞానం అయి ఉండొచ్చు, లేకపోతే ఆత్మీయ జ్ఞానం అయి ఉండొచ్చు. ఏ జ్ఞానమైనప్పటికీ కూడా నీకు తెలిసింది పంచుకోవడానికి నువ్వు హృదయాన్ని తెరిచి ఇతరులకి పంచేవాడిగా ఉండాలి. అంతేకాదు, నువ్వు ఇచ్చేది ఇచ్చుకునే దాంట్లో చాలా మందికి మరొకరిని ధైర్యపరిచే ఆ మాటలు వారి నోట్లో ఉంటాయండి. మరొకరిని బలపరిచే మాటలు, కొంతమందికి కూలగొట్టే మాటలు ఉంటాయి, కొంతమందికి నిలవబెట్టే మాటలు ఉంటాయి. మీ నోట్లో ఏ మాటలు ఉన్నాయని అడగండి మీ పక్కన. నువ్వు మాట్లాడితే నిలవబడతారా, పడిపోతాడు అవతలాడు? నీ మాట్లాడితే కుటుంబాలు కట్టబడతాయా, సమాధానపరచబడతాయా, తెగిపోతాయా? కొంతమంది పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు. ఏంటనంటే ఒక సంభాషణ జరుగుతుంది అనుకోండి, ఆ సంభాషణ వినిన తర్వాత అదేమన్నది నువ్వు సరిగ్గా విన్నావు, అసలు అదే మాట నన్ను అనుంటేనా కాలుతో తన్నెద్దును. వాళ్ళకి లేదు, కలగలేదు, ఆడు విన్నాడు మాటలు, ఆడికేమో ఏ భావన కలగలేదు. నువ్వు పక్కనుండి విని వాళ్ళిద్దరిని రెచ్చగొడతావా, సమాధానపరుస్తావా? కొంతమంది ఇలా పంచుకుంటారు వాళ్ళకున్న జ్ఞానాన్ని, ఉపాయాన్ని. పరిశీలన దేనికి ఉపయోగించాలి అని అంటే ఒకరిని బాగు చేయడానికి వాడాలి. పరిశీలన దేనికి ఉపయోగించాలి అని అంటే వారి సంబంధాన్ని కట్టడానికి వాడాలి. నీ పరిశీలన మరొకరిని తెంచడానికి, విభేదాన్ని కలిగించడానికి అంటే నువ్వు నీ దగ్గర ఉన్నది పంచుకోకుండా నీ దాచుకోవడం బెటర్ ఆ పరిశీలన శక్తిని. కాబట్టి నువ్వు ఇచ్చేది, నువ్వు ఇచ్చుకునేది ఎలా ఉంది ఆలోచించండి. ఇది నీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. ఆ పంచుకునే గుణం నువ్వు రేపొద్దున్న ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈరోజు నీకున్నదాన్ని నువ్వు ఇవ్వగలిగితే, ఆ అన్యాయమైనది నీ దగ్గర దాచుకోకుండా పంచగలిగితే నీ దగ్గర ఉన్నది అది అన్యాయమైంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, మన దగ్గర దేవుడు కొన్ని విషయాలు ఇచ్చినప్పుడు అది ఉపయోగించకపోతే దేవుడు ఆ వ్యక్తిని దేంతో పోల్చాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు ఆ వ్యక్తిని? చీకట్లోకి పండ్లు కొరికే స్థలంలో తీసుకెళ్ళాడు. అతను తప్పు చేశాడా, పాపం చేశాడా? ఏమీ చేయలేదు. తన దగ్గర ఉన్నదాన్ని ఖర్చు పెట్టలేకపోయాడు. నీ దగ్గర దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని వినియోగించకపోతే, అది పంచకపోతే అది నీకు పాపంగా పరిగణించబడుతుంది. నీ దగ్గర ఉన్న ప్రతీది వినియోగించబడాలి. అది జ్ఞానం అవ్వచ్చు, తలాంత్ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, ధైర్యం అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా నీ దగ్గర ఉన్నది దేవుడు ఇచ్చింది ఏదైనప్పటికీ కూడా అది మరొకరికి వినియోగానికి, మరొకరి ఆదరణకి, మరొక ధైర్యానికి ఉపయోగపడకపోతే అది ఖచ్చితంగా మనకి లాభం కాదు, నష్టమే. అది ధైర్యం కాదు, పాపమే అనేది మనం గమనించాలి. కాబట్టి దేవుడు చాలా విషయాలతో మనల్ని నింపుంటాడు. అది తలాంత్ అవ్వచ్చు, లేకపోతే ఒక జ్ఞానం అవ్వచ్చు, ఒక ఉపాయం అవ్వచ్చు. అది మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అని అంటే ఉపయోగించాలి ఇతరులకి. కాబట్టి అది పంచేవారిగా, ఉపయోగించేవారిగా లేకపోతే మనం ఇచ్చేది, మనం ఇచ్చుకునే దాంట్లో మనం ఖచ్చితంగా త్రోవ తప్పిపోతాం. రెండోది ఏంటనంటే, నువ్వు పంచుకునేది నేను నమ్మగలిగేది. మొదటిది ఏం నేర్చుకున్నావు?
నువ్వు ఇచ్చేది, నువ్వు ఇవ్వగలిగేది. ఇది నువ్వు పంచుకునుట అనే సహోదర ప్రేమ నీలో ఉందా లేదా అనేది తెలియపరుస్తుంది. నువ్వు ఇచ్చేది, నిన్ను నువ్వు ఇచ్చుకునేది. నువ్వు ఇవ్వగలిగేది, నిన్ను నువ్వు ఇచ్చుకునేది. రెండిటి తేడా ఉంది. నిన్ను నువ్వు ఇచ్చుకోవడం అంటే కొన్నిసార్లు నీ దగ్గర ఏమి ఉండకపోవచ్చు, కానీ నీ ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అక్కడ ఉండడం ద్వారా చాలా ఉపయోగం. నువ్వు ఉండడం ద్వారా అది మేలు, అది హద్దుని నియమిస్తుంది. కాబట్టి నువ్వు ఇచ్చేది, నిన్ను నువ్వు ఇచ్చుకునేది ఏం చేస్తుంది అంటే పంచుకున్నట్లో నీకు సహోదర ప్రేమ ఉందా లేదా తెలియపరుస్తుంది. రెండోది ఏంటనంటే నిన్ను నమ్మగలిగేది. మీ పక్కలు చెప్పండి. ఈ విషయం మనం వివరంగా మాట్లాడుకుంటే అర్థమవుతుంది. ఏంటి నమ్మగలిగేది అంటే, ఒక పని నీకు చెప్తే, ఒక పని నీకు ఇస్తే, ఆ పని వాళ్ళు మరలా వచ్చి చూసుకోవాలా, అది చూసుకోకుండానే నువ్వు బాగా చేయగలవా? ఒక పని నీకు అప్పగిస్తే ఎలా చేస్తాం? శక్తి వంచన లేకుండా, లోపం లేకుండా చేయగలవా? చేస్తామా? ఎవ్వరు లేనట్టు నన్నే చూసి నాకే ఇచ్చింది పని. ఇప్పుడే తయారయ్యి వచ్చాను, నాకు చెప్పాలా? చెమటెక్కిపోద్ది మళ్ళీని. ఫంక్షన్లో అందరూ బాగా కనబడతారు, నేను బాగా కనపడను. ఇన్ని బాధలు ఉంటాయో ఒక పని మనకు చెప్తే. అరే, అంతమంది ఉండగా నాకు అప్పచెప్పిందంటే నేను ఆ వ్యక్తికి దగ్గర ఉన్నోడేమో, నన్ను బాగా భావించిందేమో, నన్ను నమ్మిందేమో, నాకు ఆ పని ఇచ్చింది, నేను నమ్మకంగా చేయాలి అనే ఆలోచన రాదా? వస్తుందా? నేనేంటి కనిపించాను, దానికి చెప్పొచ్చు కదా, ఆయనకి చెప్పొచ్చు కదా. ఆమె తన భారాన్ని నీ మీద పంచడానికి ఇష్టపడేటప్పుడు నిన్ను ఎంత నమ్ముండాలి కదా. కొంతమంది కొన్ని విషయాలు అప్పగిస్తారు. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు అయ్యేటప్పుడు బంగారం ఉంటుంది, తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? అందరికి ఇచ్చేస్తారా? అమ్మ నువ్వు పట్టుకొని. కొంతమంది నమ్మి వాళ్ళకి ఇస్తారు. ఆ పనిని వాళ్ళు ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నమ్మకంగా బాధ్యతగా తీసుకుంటారు. పనిని ఎప్పుడు కూడా పనిగా కాదు, బాధ్యతగా భావించి చేయాలి. పక్కన చెప్పండి. పనిని పనిగా కాదు, బాధ్యతగా చేయాలి. అది నేను నమ్మే నమ్మకత్వాన్ని బయటపడుతుంది. ఒకరు నీతో పంచుకునే ఏదైనా సరే, నీ నమ్మకత్వాన్ని చూసి వారు నువ్వు సహోదర ప్రేమ ఉందో లేదో నీలో చెప్పేయాలి అని అంటే, పనిని బాధ్యతగా చేస్తే అప్పుడు నీ నమ్మకత్వం ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఒక వస్తువు మనకిస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా వారికి మనం ఇవ్వగలం? ఒకసారి మేము క్యాంపులో ఒక స్పీకర్ అవసరం అయ్యి తెచ్చామండి. తెస్తే ఆ స్పీకరు ఆన్ అవ్వట్లే. అయితే మేము అన్న ఇది పని చేయట్లేదన్నా, ఇది పట్టుకెళ్ళి ఇచ్చేయండి అని అంటే, ఆ వస్తువు మన దగ్గరకు వచ్చింది అని అంటే, ఎలాగొచ్చింది అలా ఎలా ఇచ్చేస్తారా, బాగు చేసేవాళ్ళు కానీ అని అన్నారు. మన దగ్గర ఏదీ లేక ఆడి దగ్గర నుంచి వస్తువు తెచ్చుకుంటే ఆడికి ఎలాగివ్వాలంటే ఇచ్చేటప్పుడు బాగు చేసి ఇవ్వాలంటే ఇస్తామా? మనం ఏం చేస్తాం తెలుసా? జాగ్రత్త పట్టుకెళ్ళి, ఇదిగో నువ్వు ఇచ్చినప్పుడు ఇలాగే ఉంది, ఇది ఇరిగిపోయింది, ఇదిగో నేనే పాడు చేయలేదు, అందుకే వెంటనే తెచ్చాను, మళ్ళీ నువ్వు నమ్ముతావు నమ్మవు అని ఏం చేస్తాం? వస్తువు తీసుకెళ్ళి ఎలా పాడైందో అలాగే ఇచ్చేస్తాం. నీ దగ్గరికి ఏది వచ్చినా, ఏ పని నీ దగ్గరికి వచ్చినా, ఏ వస్తువు నీ దగ్గరికి వచ్చినా, ఏ బాధ్యత నీ దగ్గరికి వచ్చినా బాగు చేయబడుతుందా? ఎలా ఉందో అలాగే ఉంటుందా? నీ నమ్మకత్వం బయట అక్కడే పడుతుంది. ఏ వస్తువు అయినా నీ దగ్గరికి వస్తే, ఓ బండే ఇచ్చారనుకోండి, ఎవరైనా ఎంత జాగ్రత్తగా వాడగలవు? ఒక కూరగిన్ని ఇచ్చారనుకోండి, మళ్ళీ వాళ్ళకి అలాగే ఇవ్వగలరా? కొంతమందికి అంచుల్లో, కూరగిన్నె అంచుల్లో ఏదైనా మచ్చ పేరుకొని ఉంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళు తోమిందే తోముతూ ఉంటారు. కొంతమందికి అలా ఉంటుంది. వాళ్ళ వస్తువు మన దగ్గరికి వచ్చిందనుకో, మనకు అలాంటిది ఏం లేదనుకో, మన తోసి నీళ్ళేసి పడేసేస్తాం. వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంత వాళ్ళ శుభ్రత ఎక్కువ కోరుకుంటారు కదా, వాళ్ళకి తగ్గట్టుగానే ఇస్తావా? నీకేం చేయగలవో, నువ్వు ఎలా చేయగలవో అలా చేసి వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటావు. నీ నమ్మకత్వం ఎక్కడుంది? ఒక వస్తువు నీ దగ్గరికి వచ్చిందంటే, ఒక పని నీ దగ్గరికి వచ్చిందంటే, అందులో నీ నమ్మకత్వాన్ని చూపించకపోతే సహోదర ప్రేమ నీ వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తుంది అనే పంచుకునే లక్షణం ఈరోజు జాగ్రత్తగా పరిశీలించుకో.
చాలా విషయాలు బైబిల్ చెప్తుంది నీ నమ్మకత్వాన్ని గురించి చూపించుకోవడానికి. పంచుకొనుట్లో ఎలాంటి నమ్మకత్వం నీకుందో ఆలోచించు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కొన్ని రహస్యాలు చెప్పగలరా? ఈ పక్కన అడగండి. పక్కన చెయ్యేసి అడుగురా తమ్ముడు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఒక రహస్యాన్ని చెప్పగలరా? చెప్పగలరా? చెప్పరా? ఎందుకు చెప్పరు? దాగదా? ఆవిడ మన దగ్గర చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళేలోపు ఈ సంవత్సరం వాళ్ళ చుట్టూ తిరిగద్ది. అంత స్పీడ్గా ఉంటుంది కొంతమందికి యాంటీనా. ఇక్కడే కూర్చుంటారు కానీ ఈవిడొచ్చి ఈవిడ మాట్లాడిన తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది సమాచారాలు. నిన్ను నమ్మొచ్చా? ఈరోజు అలాంటి నమ్మకత్వాన్ని కోల్పోయే చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. వారిలో ఉండే దుఃఖాన్ని, వారిలో ఉండే భారాన్ని ఈ వ్యక్తి ద్వారా పంచుకుంటే నన్ను బలపరుస్తాడేమో, నన్ను నిలబెడతాడేమో, నాకు సహాయం చేస్తాడేమో అని నమ్మగలిగిన ఒక్కడు దొరకట్లేదు ఈరోజు లోకంలో. నువ్వు నమ్మగలవా? నిన్ను నమ్మొచ్చా? నిన్ను నమ్మి ఒక సమాచారం చెప్పొచ్చా? నిన్ను నమ్మి ఒక రహస్యాన్ని నీతో పంచుకోవచ్చా? పంచుకోవట్లేదు అని అంటే ఎంత అపనమ్మకం కలిగిన జీవితం మనం జీవిస్తున్నామో, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నామో ఆలోచించండి. నిన్ను నమ్మేది నీతో ఒక మాట పంచుకోగలిగింది ఈరోజు. అందుకే భర్త కూడా కనీసం భార్య దగ్గర కొన్ని విషయాలు చెప్పుకోలేకపోతున్నాడు, భార్య కూడా కనీసం భర్త దగ్గర కొన్ని విషయాలు పంచుకోలేకపోతున్నారు. పిల్లలు మా అమ్మకి చెప్పుకోవచ్చు, మా నాన్నకి చెప్పుకోవచ్చు, మా అక్కకి చెప్పుకోవచ్చు అని అనుకోలేకపోతా ఉన్నారు. ఎందుకు అలా మాట్లాడుకోలేకపోతున్నారు? వాళ్ళ దగ్గర రహస్యం పంచుకుంటే ఏమైపోద్ది? వాళ్ళు కడతారనే ధైర్యం లేదు, వాళ్ళు దాస్తారని, వాళ్ళు కాస్తారని, వాళ్ళు కప్పుతారని, వాళ్ళు ప్రేమిస్తారని వారి గురించిన ఆ మంచి హృదయం రావట్లేదు, కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు? నేను నమ్మగలిగే ఒక నమ్మకాన్ని పోగొట్టుకున్నావేమో ఎక్కడైనా, ఎప్పుడైనా. ఎప్పటి నుంచైనా అది సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. నమ్మకాన్ని పోగొట్టుకోవడం చాలా సులువండి, సంపాదించుకోవడం ప్రయత్నం చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. దాని నొప్పి ఎంతో, దాని భారం ఎంతో, దాని భావం ఎంతో, దాన్ని మళ్ళీ తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. అది ఎలా ప్రయత్నం చేయొచ్చు? మన లక్ష్యాన్ని మార్చుకోవడం ద్వారా. ఆలోచించండి. నిన్ను నమ్మి ఎవరైనా ఒక విషయాన్ని చెప్పగలిగే పరిస్థితి నీ దగ్గర ఉన్నది అని అంటే నీ దగ్గర ఏదైనా పంచుకోవచ్చు. నువ్వు ఒకరిని బలపరుస్తావు, ఒకరిని కడతావు. అలాంటి జీవితం మనం ఉండాలని, సహోదర ప్రేమ అలాంటి వారిగా కలిగి మనం ఉండాలని దేవుని మాట చెప్తోంది. మొదటిది మనం నేర్చుకున్నాం, నువ్వు ఇచ్చేది, నువ్వు ఇచ్చుకునేది, నువ్వు ఎలా పంచుతున్నావు అనేది చెప్తుంది. అది నీ వ్యక్తిత్వాన్ని బయటపెడుతుంది. రెండోది, నిన్ను నమ్మగలిగేది. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చి ఎవరైనా పంచుకోవడానికి కానీ అది సహాయపడుతుంది. తద్వారా నీ సహోదర ప్రేమ బయటపడుతుంది. మూడోది, నీ అర్హత. మీ పక్కతో చెప్పండి. పంచుకున్నట్టు ఏంటనంటే అర్హతను చూడడం. అర్హతను చూడకపోతే మనం మరొకరిది దొంగలిస్తాం. పంచుకున్నట్లో అర్హతను చూడాలి. ఇందాక అనుకున్నాం కదా, ఉన్నోడికి వెళ్ళి ఎవరికి ఇస్తాడు? ఉన్నోడికే ఇస్తాడు, లేనోడికి కూడా వెళ్ళి అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పంచుకున్నట్లో అర్హతను మనం గమనించకపోతే అది మన వ్యక్తిత్వాన్ని బయట పెడతా ఉంటుంది. ఎవరైనా బాగా సూటు బూటు వేసుకొని వచ్చారనుకోండి, వాళ్ళు ఎక్కడ కూర్చోబెడతాం? కుర్చీలో కూర్చోబెట్టి మీకేమైనా టీ కావాలా, కాఫీ కావాలా అని చెప్పి అది గాజు గ్లాసులో తెచ్చిస్తాం. వాళ్ళు కొంచెం బట్టలు బాగాలేదనుకోండి, ఎక్కడ కూర్చోబెడతాం? ఇక్కడ కూర్చో, ఆ మాటలోనే తెలిసిపోద్ది, ఇక్కడ కూర్చో అని చెప్పి గ్లాస్ మనం అప్పుడప్పుడు నీళ్ళు పోయడానికి వాడతాం కదా, ఆ గ్లాస్ తెచ్చి తీసుకో అని చేతికి కూడా ఎవరు కింద పెట్టేస్తూ ఉంటారు. ఏంటి నువ్వు ఇచ్చే దాంట్లో నీకుండే ఆ వ్యత్యాసం? ఎందుకు వచ్చింది ఆ వ్యత్యాసం? ఎందుకు వచ్చింది ఆ భేదం? అర్హత చూసి నువ్వు పనిచేస్తూ ఉంటావు. అర్హతలో చాలామంది ఏం చేస్తారనంటే, గవర్నమెంట్ చాలా కొన్ని పథకాలు తెస్తుందండి. అన్నిటికీ నువ్వు అర్హుడివేనా? పక్కన అడగండి. నువ్వు పొందుకున్న పథకాలన్నిటికీ నువ్వు అర్హుడివేనా? గవర్నమెంట్ నుంచి నువ్వు పొందుకుంటున్న పథకాలన్నిటికీ నువ్వు అర్హుడివేనా? ఏమన్నారు? ప్రెసిడెంట్ గారు మాకు తెలిసేయండి, ఆ పథకం రాసినాడు మా ఊడే, ఆ వాలంటరీ మాయమే, మనం ఏం చెప్తే అది, మనం ఎంత చెప్తే. అర్హత నీకుందా? అది మరొకరు పొందుకోవాల్సింది కదా, అది మరొకరు స్వాస్థ్యం కదా,
మరొక పొందాల్సిన ఇది కదా, నువ్వెలా పనిచేసుకుంటావు ఆ భాగాన్ని? గవర్నమెంట్ ఎన్నో ఆలోచనలు చేస్తుంది, ఇది కూడా లెక్కేస్తారేంటి? దేవుడు లెక్క కడతాడు, జాగ్రత్త. పంచుకునే ఇదిలో మనం అర్హత మనకుందా లేదా అని ఆలోచించాలి. మన అర్హత కాదా తృణీకరించు, పక్కన పెట్టు. నువ్వు పొందాల్సిన దాన్ని నువ్వు ఇస్తాడు దేవుడు. నువ్వు అన్యాయమైన దాంట్లో నమ్మకం కలిగి లేకపోతే మంచి దానాన్ని నీకు ఎవడు సొత్తు చేయగలరు? నీ సొత్తు. బైబిల్ ఆ మాట చెప్తుంది. ఒకసారి ఆ విషయాన్ని చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? నీవు పొందాల్సిన ధనాన్ని కూడా దేవుడి నుంచి నువ్వు పొందుకోకుండా నువ్వే చేసుకుంటా ఉంటావు. ఎందుకో తెలుసా? 10 రూపాయల దగ్గర నువ్వు ఆశపడి 1000 రూపాయలు పోగొట్టుకుంటావు. అంటే ఉద్యోగంలో చాలా మంది ఒక 10 రూపాయలు లంచం వస్తుందని ఆలోచిస్తాడు, కానీ ఆడు ఉద్యోగమే పోతే ఎన్ని బెనిఫిట్స్ పోతాయో తెలుసా? ఒక రిమార్కు. కానీ ఈ చిన్న బలహీనతకి చాలామంది తలుగుతారు, ఒకరా చాలామంది బలహీన పడతా ఉంటారు. ఈరోజు అన్యాయమైనది ఏది కూడా మన దగ్గర ఉంచుకోవద్దు. అది నీ దగ్గర ఎలా వచ్చినా సరే అది అన్యాయమని దేవుడు ఈరోజు నీతో హెచ్చరిస్తే అది మరొకరు పొందాల్సింది, ఆ పొందాల్సిన దాన్ని నువ్వు పొందుకున్నావు అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ పొందు. వదలడానికి నీకు వీలైతే వదిలేయడానికి ప్రయత్నించాయి. అన్యాయమైనది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి అన్యాయం మనలో ఉంటే వదిలేయాలి. ఈ మాటలు కఠినంగా ఉన్నా నీ చెవిని పడుతున్నాయి అని అంటే నీతో దేవుడు మాట్లాడుతున్నాడని ఆ మాట నువ్వు అర్థం చేసుకోవాలని. మరొకరిది దొంగలించకూడదు అర్హత అని అంటే. రెండోది అర్హతలో ఏంటంటే అధికార దుర్వినియోగం చేస్తారండి. ఇప్పుడు నువ్వు ఒక సెక్రటరీ అనుకో, అంటే ఇప్పుడు గ్రామానికి సెక్రటరీ లేకపోతే ఏఎన్ఎంలు ఉన్నారు కదా, వీళ్ళ చేతిలో కొంత అధికారం ఉంటుంది. అధికారం ఉండేటప్పుడు ఆ అధికారాన్ని అన్ని చోట్ల న్యాయంగానే వాడతారా, కొంచెం అటు ఇటుగా వాడతారా? మన చేతిలో అధికారం ఉండేటప్పుడు మన కోసం వాడుకుంటే తప్పేటి? తప్ప కాదా? మీ పక్కలతో చెప్పండి, మీకు తెలిస్తే తప్ప కాదు. అధికారం మనది, అధికారం అండి. అధికారాన్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చా? గవర్నమెంట్ ఏ నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలే వాడాలా? అంతే వాడుతున్నావా? అలాగెలా వాడతామండి అమ్మన్నట్టు? అలాగెలా చేస్తాం? మనకు అధికారం ఉందంటే ఆ మాత్రం వాడుకోకూడదు ఏంటి? మరొకరు పొందాల్సింది అది మరొకరికి వెళ్ళిపోవాలి. కూలి ఎలా అయితే మొర్ర పెడతాదో మరొకరికి చేరాల్సిన దీవెన కూడా నీ దగ్గర ఉండిపోతే మొర్ర పెడతాది. అది శాపం కంటే మరింత నష్టాన్ని మనకు కలిగజేస్తుంది. నీ దగ్గర ఉండకూడదు. అది పంచుకోవాలి అని అంటే నీకు నీ ద్వారా వెళ్ళాల్సిన చాలా ఉంటాయి. నీ ద్వారా వెళ్ళకపోతే అది నీకు నష్టం, అది నీకు కష్టం తీసుకొస్తుంది, అది నీకు ఇబ్బందిని తీసుకొస్తుంది. అది నీ దగ్గర ఉండిపోకూడదు. అది దేవుని బాధ. కాబట్టి అది అర్థం చేసుకొని అది ఉంచుకొని నువ్వు మరొకరికి నష్టాన్ని కలిగజేస్తున్నావు, పర్లేదు అనుకోదు, అది నీకే నష్టం అని గమనించు. మూడోది ఏంటనంటే భక్తి ముసుగు. అర్హత ఎప్పుడు ఏం చేస్తుంది అంటే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు, ఏం చేయమన్నాడు? ఉచితంగా ఏమన్నాడు? ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ప్రార్థన చేయడానికి ఒక రేటు, ఫోటో దిగడానికి ఒక రేటు, వాక్యం చెప్పడానికి ఒక రేటు, ఆయన రావాలంటే ఒక రేటు. ఎవడు చెప్పాడండి ఇవన్నీ? ఆయన ఇచ్చారా పుచ్చుకో, కామ్గా వెళ్ళిపో ఎంత ఇచ్చినా. అంతేగాని ఇంత కావాలి, ఇలా చేస్తే ఇలా చేస్తాను, ఇంత ఇస్తే అంత చేస్తానంటే అదంతా ముసుగు కాదా? అర్హత ఏంటి? దేవుడు నాకు పంచగలిగే ఆ మాటలను ఇచ్చాడు, ఆ దేవుని మాటలు చెప్పగలిగే కృప ఇచ్చాడు, ఆ నోరిచ్చాడు, ఆ ఆరోగ్యం ఇచ్చాడు, ఆ బలం ఇచ్చాడు, చాలు. ఆడేమి ఇచ్చాడో నాకు అనవసరం. నేను దేవుని మాట, దేవుని రాజ్యాన్ని విత్తాను, అనేకులకు దేవుని సువార్తను ప్రకటించాను. ప్రభువా ఈ నోరుకి, ఈ ఆరోగ్యానికి నువ్వు ఇచ్చావు ఈ ధన్యత, నీకు వందన అని వెళ్ళిపోవాలి. ఇంత డిమాండ్ చేస్తున్నాడంటే ఆ దొంగ బోధకుడా మంచి బోధకుడా? అర్హత ఏంటి? దేవుడు నిన్ను నిలబెట్టడమే అర్హత, ఆ స్థానంలో నిన్ను ఉంచడమే అర్హత. అంతేకాని ఇలా చెయ్యి అలా చెయ్యి అని రుబాబు చేసి దేవుని మాటని భక్తి ముసుగులో మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈరోజు నీకు అది అలవాటు అయిపోయింది చాలా మందిని ప్రోత్సహించడం,
ఇప్పుడైనా ఆ మాటలు అర్థం చేసుకో. దేవుని మాట ఏంటి, దేవుని అర్హత ఏంటి, దేవుడు ఏం చేయమంటున్నాడు, ఎలా చేయమంటున్నాడు అని చెప్పి సత్యమైంది ఏంటో తెలుసుకొని గ్రహించడానికి, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోతే ఇంకా ముసుగులోనే వెళ్ళిపోతూ ఉంటాం. నాలుగోది ఏంటంటే, మొదటిది ఏం నేర్చుకున్నావు, నువ్వు ఇచ్చేది, నువ్వు ఇచ్చుకునేది, నువ్వు పంచుకునే దాంట్లో నీకు సహోదర ప్రేమ ఉందా లేదో తెలిసిపోద్ది. ఇది వ్యక్తిత్వాన్ని చూపించేది. రెండోది నిన్ను నమ్మగలిగేది. మూడోది అర్హత. నాలుగోది ఏంటనంటే, చాలా మంది ఘనత వచ్చింది అనుకోండి, ఆ ఘనతలో మనం ఆ పాలు పొందుకోవడానికి ఇష్టపడతాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు భారతదేశ సంతతి ఎవరైనా అమెరికా నుంచో లేకపోతే ఇంకేదో ఇతర దేశంలో నుంచో గొప్ప పేరు పొందుకున్నారనుకోండి, వెంటనే వార్తల్లో చదువుతాం, ఈ తాతగారు భారతదేశ సంతతి. చదువుతారా చదవరా? అదే మన ఊర్లోంచి ఎవరైనా గొప్ప ఉద్యోగం పొందుకున్నారనుకోండి, మనం ఏం చెప్పుకుంటాం, మా ఊరుడే, మా ఇంటి పేరుడే, మాకు తెలిసినోడే, మా కుటుంబీకుడు. చెప్తారా చెప్పరా? ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళకి వచ్చిన ఆ ఘనతలో నువ్వెందుకు పంచుకోవడానికి ఇష్టపడతావు? ఎందుకనంటే అది నీకు కూడా ఘనత ఇస్తుందని. వాడు దొంగతనం చేశాడు అనుకోండి, మీకు తమ్ముడు అవుతాడు అనుకోండి, ఆడు నా తమ్ముడే అని చెప్తారు ఎవరన్నా? టీవీలో పెద్ద ప్రకటన వచ్చింది అనుకోండి, వీడు దొంగ, ఎవడన్నా దొరికితే చెప్పండి అని అంటే, నీకు తెలిసినవాడైనా, నీ ఇంట్లో వాడైనా నువ్వు చెప్తావా? అమ్మో, నన్ను ఎక్కడ గుర్తుపడేస్తారో బయటికి వెళ్తే. తాగు. ఏ ఘనత అయితే ఒకటి, అవమానం అయితే ఒకటి. అది నీ ఇంట్లో అయితే నువ్వు దాయడానికి ఇష్టపడతావు, కప్పడానికి ఇష్టపడతావు. ఘనత అయితే ఊరంతా వెళ్ళి చాటి ఇది మాదే అని చెప్పుకోవడానికి ఇష్టపడతావు. ఏంటి నీ లెక్క ఏంటి? మన కొలమానం ఏంటి? మన కొలత ఏంటి? ఎలా మనం చూస్తాం దాని లెక్క, పరిమాణం? పంచుకోవడంలో మనలో చాలా స్వార్థం ఉంటుంది కదా. పంచుకోవడంలో మనలో చాలా కుయుక్తి ఉంది. పంచుకోవడంలో మనకి చాలా లోపల తెలియని ఏదో పచ్చి పుళ్ళు మనలో ఉన్నాయి. అది పిండబడితే తప్ప మన లోపల ఉన్న శరీరం బాగుపరచబడదు. ఈరోజు మనలో పంచుకోవడంలో ఉండే సహోదర ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మనం వేటిని చేస్తున్నామో పరిశీలించుకున్నట్టు ద్వారా మనకు అర్థం అవుతుంది. అది మన వ్యక్తిత్వాన్ని బాగు చేస్తుంది అనేది దేవుని మాట. అది మన చెవిలో పదే పదే వినపడనివ్వండి. ఆఖరిగా ఏంటనంటే, నీకు దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఆయన కొరకు పంచుకుంటున్నావా, అపవాదికి పంచిస్తున్నావా? నీకు దేవుడు ఇచ్చాడు జీవితం, నీ జీవితాన్ని దేవుని కొరకు నీ జీవితాన్ని పంచుతున్నావా, అపవాదికి పంచుతున్నావా? ఎవరికి ఇస్తున్నావు నీ జీవితాన్ని? అపవాది ఉచ్చులో పడితే ఏం జరుగుతుంది అంటే, సామెతలు 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. సామెతలు 5వ అధ్యాయము 9-10 మాటలు చదువుదాం. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, నీ బలం పోతది. క్రూరులకు నీ జీవిత కాలమును, జీవితం పోతది, ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన నీ ఆస్తి పోతది, పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం పోతది, అన్యుల ఇల్లు చేరును. తర్వాత నీ శరీరం క్షీణించిపోతుంది. అప్పుడు అంటాడంట, అయ్యో నేను ఎందుకు దేవుని మాట వినలేదు అని అంటాం. ఈరోజు దేవుని మాట వెనక తప్పటడుగులు వేసిన ఏ దారైనా సరే ఈ 5 నష్టాలని మనకు తీసుకొస్తాయి. మనల్ని, మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన అంతరంగాన్ని, మన సంపాదనని అన్నిటిని నాశనం చేసి పడేస్తుంది. ఈరోజు దేవుని మాటను దాటి నీ జీవితాన్ని అపవాదికి, తప్పుడు దారులకి, అక్రమానికి పంచుకుంటే నీ జీవితంలో కలిగే నష్టం ఎంత అంత కాదు. అది ఊహకు మించింది. ఈరోజు ఎవరి దగ్గర నీ జీవితాన్ని పంచుతున్నావు? నీ ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నీకు బలం ఇచ్చింది దేవుడు, నీకు ఆయుష్ ఇచ్చిన దేవుడు, నీకు కావలసినవి ఇచ్చినవన్నీ కూడా దేవుడు, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం. దానిని మరిచి దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీ బలాన్ని, దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీ జ్ఞానాన్ని, దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీ తెలివితేటల్ని, ఎక్కడ ఉపయోగిస్తున్నావు నీకు కావాల్సిన సమయాన్ని, ఎక్కడ నువ్వు వినియోగిస్తున్నావు నీకున్నవన్నీ కూడా. నీది దేవుని కొరకు ఉపయోగించకపోతే నీ జీవితం నష్టంలోకి వెళ్ళిపోతుంది. ఎవరి చేత పంచుకోవడానికి ఇష్టపడుతున్నావు నీ జీవితాన్ని? దేవునితో అయితే అది నీకు కలిగే ఉన్నతమైన స్థితి ఎలా ఉంటుంది అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34, 35, 36 వచనాల్లో ఈ మాటలు చెప్తా ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34, 35, 36.
ప్రభువు మనస్సును ఉమ్, ఎరిగిన వాడెవడు? ఉమ్, ఆయనకు ఉమ్. ఆలోచన చెప్పిన వాడెవడు? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. ముందుగా ఉమ్. ఆయనకిచ్చి ఉమ్. ప్రతిఫలం పొందగలవాడెవడు? ఈరోజు నీ జీవితం ఆయనదని తెలిస్తే ముందుగా ఆయనకి ఇస్తావు. ప్రభా, ఇదిగో నా జీవితం నీ దగ్గర ఉందయ్యా, నేనేం చేయాలి? నన్ను ఈ కుటుంబంలో పెట్టావు, నేను ఎలా నడవాలి? నన్ను ఈ హాస్టల్లో పెట్టావు, నేను ఎలా బతకాలి? నన్ను ఈ ఉద్యోగంలో పెట్టావు, నేను ఎలా ఉండాలి? నన్ను ఈ ప్రదేశానికి తీసుకొచ్చావు, నేను ఎలా జీవించాలి? నన్ను ఈ స్థలంలో ఉంచావు, నేనేం చేయాలి? నాకు ఈ పని అప్పగించావు, నేనేం చేయాలి? నాకు ఈ బాధ్యత అప్పగించావు, నేనేం చేయాలి? అయ్యా, నా ముందు నాకు ఇవ్వబడిన ఏ దాంట్లో కూడా నేను శక్తివంచన లేకుండా, ఏది దాచుకోకుండా, నాకు ఇవ్వబడింది నేను పంచుకోవడానికి సహాయం చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో అడగడం జ్ఞానం. ఈరోజు నీ లోపల దేవుడు ఏది పెట్టినా అది దాయకూడదు, అలాగని అది దుర్మార్గంగా ఉపయోగించకూడదు. నీలో దేవుడు పెట్టింది ఉపయోగించాలి, పంచాలి. అది దేవుని మహిమ కొరకు పంచాలి, దేవుని వినియోగం కొరకు పంచాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పంచాలి. అది నీలో ఉండే సహోదర ప్రేమను వెల్లడిపరుస్తుంది. ఈరోజు చాలా విషయాలు దేవుడు మనకు అర్థమయ్యే భాషలో మనకు నేర్పించేటప్పుడు దాని లెక్క మనం అప్పచెప్పాలా వద్దా? చెవులో విని వెళ్ళిపోవడం కాదు, కానీ విన్న మాటలు మనకు అర్థమయ్యే రీతిలో అది చాలా ఆచరణలో పెట్టడానికి, క్రమంలో పెట్టుకోవడానికి, దాని ప్రకారం బతకడానికి మనం ఇష్టపడితే దేవుడు చాలా సంతోషిస్తాడు. లేదు అని అంటే మనం విత్తిన దానిని మనం కోసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం విత్తినది మనకు నష్టం కలిగించేదని దేవుని మాట హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడదాం, బాగు చేసుకోవడానికి ఇష్టపడదాం. ఏది బాగు చేస్తుంది అంటే దేవుని మాటకు నేను అప్పగించుకోవడం. దేవుని మాటకు అర్థం చేసుకొని ముందుగా ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో వారి జీవితాలు బాగుపరచబడతాయని చదువుకున్నాం. అలాగా మన జీవితాన్ని దేవుని మాటకు అప్పగించుకునేలాగా దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.